తిరుపతిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిధి కేఫ్ వద్ద కొందరు పోకిరీగాళ్లు వీరంగం సృష్టించారు. ఓ యువకుడిని ఆటోలో కిడ్నాప్ చేసి తొండవాడలోని ఓ వెంచర్ వద్దకు తీసుకువెళ్లి దాడి చేశారు. చంపేందుకు కూడా యత్నించారు. బాధితుడి స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్కు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. సంతు, తేజ, అజయ్, పునీత్తో సహా మరో 6 గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిధి కేఫ్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయించిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఆ బాధితుడు శ్రీనివాస్ ఏం చెబుతున్నాడు? మీ దగ్గర ఎటువంటి వివరాలు ఉన్నాయి? కార్తీక్, తిరుపతి పోలీస్ స్టేషన్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చూసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా శృతి మించిపోతున్నాయనడానికి ఈ యొక్క అర్ధరాత్రి పూట నిధి కేసు వద్ద జరిగినటువంటి ఈ యొక్క ఘటనే ప్రత్యక్ష సాక్షిగా చెప్పొచ్చు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవిలాల ఈ యొక్క జాతీయ రహదారి ఆనుకుని ఉన్నటువంటి నిధి కేఫ్ వద్ద అర్ధరాత్రి 1:37 సంబంధించి ఈ యొక్క కిడ్నాప్ చేయడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతన్ని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముఠ గంజాయి బ్యాచ్ గా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక తొండవాడలో ఉన్నటువంటి ఒక వెంచర్ తీసుకెళ్లి చంపేందుకు యత్నించారు. ఈ ఘటనలో శ్రీనివాస్ యాదవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి బ్యాచ్ లో ప్రధానంగా ఈ యొక్క సంతు, తేజ, అజయ్, పునీత్ తో పాటు మరికొంతమంది నిందితులు ఇప్పటికే గుర్తించారు. బాధితులు శ్రీనివాస్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు అయితే ఈ యొక్క కేసు నమోదు చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా గడిచిన ఒక 3 నెలల కాలంగా ఈ యొక్క తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు అర్ధరాత్రి పూట ఎక్కువైపోతున్నాయి. ఓవైపు పోలీసులు నిఘా పెంచి గస్తీ పెట్టాల్సినటువంటి పోలీసుల విషయంలో జాప్యం కారణంగానే ఈ యొక్క గంజాయి బ్యాచ్ అర్ధరాత్రి పూట రెచ్చిపోతున్నారనడానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ. రైట్ మూర్తి.